విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాదని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు తాము హామీగా ఉంటామని ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖలోని కూటమి ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. నిర్వాసితులు కొందరిని తొలగించినట్లుగా సమాచారం ఉందని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేట్లు చేస్తామన్నారు. ప్లాంట్కు పూర్తిస్థాయి సీఎండీ, ఇతర డైరెక్టర్లను నియమించాలని ఉక్కు మంత్రికి చెప్పామని, త్వరలో అది నెరవేరనుందన్నారు. ఉక్కు పరిశ్రమలో 1000 మందికి పైగా కాంట్రాక్టర్లు ఉన్నారని, వారిని 35గా కుదించేందుకు మాత్రమే యత్నాలు జరుగుతున్నాయని వివరించారు. మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో డైలీ మాకు తెలియదు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు ప్లాంట్ నడపనివ్వకుండా కొందరు వెళ్ళి ఇబ్బంది పెడితే కొందరిని తీస్తారు. వాళ్ళు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే మీరు ఎందుకు గొడవ పెట్టారంటే మేము ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాము, మేము పెట్టము, తీసుకోండి అంటే సీఎండీకి ఫోన్ చేస్తే చాలా మమ్మల్ని హెరాస్ చేశారండి వాళ్ళు. మేము ప్లాంట్ని లాభాల్లో ఇప్పుడు ఆయన తీసుకునేది కరెక్ట్ నిర్ణయం నేను అనలేను, కానీ అలా అని కొందరు దురుద్దేశంతో వాళ్ళ ప్రైవేట్ ఎజెండాతో తప్పుదారి పట్టించడానికి ప్రయత్నంలో కొంత మిస్లీడ్ చేస్తున్నారు పీపుల్ని. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్స్ ఏ పాలసీ డెసిషన్ దట్ ఎనీ పబ్లిక్ సెక్టర్ విచ్ రన్స్ ఇన్ టు లాసెస్ ఈజ్ మేడ్ ప్రైవేట్. అయితే స్టేట్ గవర్నమెంట్స్ గట్టిగా పట్టుకుంటే వాటిని ఆపడానికి అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదండి, సేలం స్టీల్ ఆపారు. ఈరోజు మనం ఖచ్చితంగా ఆపాం. గత 5 years చూడండి, గత 5 yearsలో ఇంకొక 2 months ఉంటే ఆ ప్లాంట్ ఖచ్చితంగా మూతపడిపోయి ఉండేది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ సపోర్ట్ లేదు. ఇట్ వాస్ రన్నింగ్ అట్ 20% కెపాసిటీ. 20% కెపాసిటీ మీద రన్ అవుతే 1 టన్ను స్టీల్ తయారు చేయడానికి 2.5 లక్షలు అవుతుంది. సో ఆ గత 5 years అలాగే రన్ చేశారు, ఎక్కడో పైసా పెట్టలేదు కదా. ఇప్పుడు మనం 14,000 crores తెచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ప్రైవేటైజేషన్ ఎందుకు వస్తుంది? కూటమి ప్రభుత్వము ఏర్పడిన మలానా దిస్ ఈజ్ ఎ పొలిటికల్ డెసిషన్. దిస్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ప్రైవేటైజ్డ్. అండ్ ఇంకొకటి, సెయిల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా దాంట్లో కూడా మెర్జ్ చేయడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.